భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఫస్ట్ సింగిల్ ఇవాళ విడుదల కాబోతుంది. ఫుల్ లెంత్ యాక్షన్ సినిమాగా రాబోతున్న ఈ మూవీలో కళ్యాణ్ రామ్, విజయశాంతి లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కు భారీ రెస్పాన్స్ లభించడంతో చిత్ర అంచనాలు మరింత పెరిగాయి. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమాపై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేయాలని ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ ఫస్ట్ డ్రాఫ్ట్ ను పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఇంట్రెస్టింగ్ గా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ తన టీంతో వర్క్ చేయిస్తున్నారు. పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబోలో వస్తున్న మూవీ నేటి రాజకీయాలపై ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. పైగా సినిమాలో పొలిటికల్ సెటైర్లు చాలా ఉంటాయని, నేటి సమాజానికి తగ్గట్టు పూరి స్క్రిప్ట్ రెడీ చేశాడని టాక్ వినిపిస్తోంది. మ్యాడ్ తో నవ్వులు పోయించిన నార్నే నితిన్, సంగీత శోభన్, రామ్ నితిన్ తాజాగా మ్యాడ్ స్క్వేర్ తో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ఈ నెల 28న రిలీజ్ అయిన ఈ సినిమా ఓవర్సీస్ లోనూ సత్తా చూపిస్తోంది. ఇప్పటి వరకు ఈ మూవీ 55 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టుగా చిత్ర బృందం తెలిపింది. నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న చిత్రం అఖండ 2 ఈ మూవీపై ఒక అప్డేట్ వినిపిస్తోంది. వచ్చే వారం నుంచి ఒక ప్రత్యేక సెట్ లో బాలయ్యపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారని టాక్ వినిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యాక్ట్ చేసిన మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీ రీసెంట్ గా బ్యాలెన్స్ షూట్ మళ్లీ స్టార్ట్ చేసుకోగా పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే జాయిన్ అవుతారని రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండరని టాక్ వినిపిస్తోంది. రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన వెబ్ సిరీస్ హోమ్ టౌన్ శ్రీకాంగ్ రెడ్డి పల్లె ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 4 నుంచి ఆహా వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రముఖ హీరో సంపునేష్ బాబు యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ సోదర, మోహన్ మేనంపల్లి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో ప్రాచి, బన్సాల్, ఆరతి గుప్తా హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 11న రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన మూవీ కథా సుధా తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ యాప్ ఈటీవీ విన్ లో ఈ మూవీ ఏప్రిల్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. జిమ్ లో వర్కౌట్ చేస్తూ గాయపడి 6 నెలలు గడిచినప్పటికీ గాయం నుంచి తాను ఇంకా కోలుకోలేదన్నారు యాక్టర్ రకుల్. కళా గాయం తనకు ఎన్నో విషయాలు నేర్పించిందన్నారు. చాలా విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తున్నానని చెప్పారు రకుల్ ప్రీత్ సింగ్. తమన్నా స్టన్నింగ్ లుక్ లో మెరిసిపోయింది. ట్రెండీ బ్లాక్ సూట్ లో తమన్నా సొగసులు చూసి నెటిజన్స్ తెగ ముచ్చట పడిపోతున్నారు. తన ఇన్స్టాలో ఒక గ్లామర్ ఫోటోను షేర్ చేసింది తమన్నా. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ యాక్టర్ జాన్వీ కపూర్ తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్ లో సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. కొందరు నెటిజన్స్ ఆమె ఎందుకు అంతలా పరిగెడుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. నటి అదితి రావు హైదరీ పెళ్లి విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హీరామండి వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసిన తర్వాత తనకు ఆశించిన పాత్రలు, అవకాశాలు రాలేవని చెప్పారు. ఆ ఖాళీ సమయంలోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్టుగా చెప్పారు. కార్తీ హీరోగా తెరకెక్కుతున్న మూవీ సర్దార్ 2 2022లో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ సర్దార్ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కిన ఈ మూవీకి పిఎస్ మిత్రన్ డైరెక్ట్ చేశారు. ఎస్జే సూర్య విలన్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విలన్ ను పరిచయం చేస్తూ టీం విడుదల చేసింది వీడియో. భారీ అంచనాల మధ్య విడుదలైన L2 ఎంప్రాన్ వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పటికే దీనిపై మోహన్ లాల్ క్షమాపణలు కూడా చెప్పారు. తాజాగా దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక ఈ వివాదంపై స్పందించారు. తన కుమారుడు ఎవరిని మోసం చేయలేదన్నారు. ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అజిత్ హీరోగా అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ మూవీని ఉద్దేశించి అదిక్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా తప్పకుండా ఆడియన్స్ కు నచ్చుతుంది అన్నారు. అజిత్ అభిమానులు ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేసేలా ఉందని తెలిపారు. 2023లో ఓటీటీ వేదిక జియో హాట్స్టార్ వేదికగా విడుదలైన కేరళ క్రైమ్ ఫైల్స్ ఈ సిరీస్ నుంచి థ్రిల్లింగ్ పంచింది. తాజాగా కేరళ క్రైమ్ ఫైల్స్ 2 సంబంధించి టీజర్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా కాలీవుడ్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన మూవీ సికందర్. నటి రష్మిక ఈ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేశారు. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ సినిమా తొలి రోజు 26 కోట్లు వసూలు చేసినట్టుగా మేకర్స్ తెలిపారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 TV.